హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా గార్లిక్ రసం అండి. ఈ రసం వచ్చేసి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ టమాటా గార్లిక్ రసం వేసుకొని తిన్నారంటే ఉంటుంది ఇంకా నెక్స్ట్ లెవెలే. అస్సలు వదిలిపెట్టరు ఈ రసంని. ఒక్కసారి టేస్ట్ చేశారంటే కర్రీస్ ఏవున్నా పక్కన పెట్టి ఈ రసంతోనే రైస్ మొత్తం తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఒక 4 మీడియం సైజ్ టమాటాలని ఇలా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకున్నాను. వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 4 వెల్లుల్లి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను. మీరు మిరియాల పొడి ప్లేస్లో మిరియాలు కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి మనం చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా మొత్తం వేసేసుకోండి. అలాగే ఇందులోకి రసానికి సరిపడా వాటర్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలి. మొత్తం మనకి ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మనకి రసం అంటే ఎలాగో కొంచెం పల్చగానే ఉంటుంది కాబట్టి వాటర్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రసానికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకుంటున్నానండి నేను. ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు మొత్తం కరిగేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ రసంని మనం ఒక 5 to 6 మినిట్స్ వరకు మంచిగా మరిగించుకోవాలండి. ఎందుకంటే మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి మంచిగా మరిగితే రసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 to 6 మినిట్స్ రసాన్ని మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోండి. రసం ఓ పక్క మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రసంకి మనం తాలింపు పెట్టుకుందాం. మరొక వైపు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా తాలింపు గట్ట పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుంటే కరివేపాకు కూడా వేసుకున్నామంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం మరుగుతున్న రసంలోకి వేసేసుకోవాలి. సారీ అండి, తాలింపు వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఏం లేదు, తాలింపుని మనం రసంలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాలు మరిగించుకున్నామంటే మనకి రసం అనేది రెడీ అయిపోయిందండి. ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇందులో ఎలాంటి కారం వేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనం వేసిన మిరియాల పొడి అలాగే వెల్లుల్లి ఘాటే సరిపోతుందండి ఈ రసంకి కారం అనేది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి వేడి వేడి టమాటా గార్లిక్ రసం రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తిన్నారంటే ఉంటుంది సూపర్ టేస్ట్ అండి. అస్సలు మిస్ అవ్వకండి ఈ రసంని. ఒక్కసారి ఇలా ఈ రసంని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడుతుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.